వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజ మినీ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? అందరికీ ముందుగా వినాయక చతుర్థి శుభాకాంక్షలు. డైలీ ఏ టైం వరకు పడుకున్నా పండగ రోజు మాత్రం ఎర్లీగా లేవాలని 4కో 5కో అలారం పెట్టేసుకుంటాము. మేము అప్పుడు అలారం పెట్టుకుంటే 7కి లేచాము. అంటే నైట్ మొత్తం క్లీన్ చేసి పడుకునే లోపు 12 అయిపోయిందండి. ఎందుకో కానీ అసలు మేలుకు లేచి చూసేసరికి ఇలా ఫుల్గా అయితే ఎండొచ్చేస్తుంది. ఇక నేను ముగ్గు వేయడం కూడా లేదు, మాకు ఎదురుగా ఆంటీ వేశారు. మేము ఇద్దరంలో ఎవరం లెగిస్తే వాళ్ళే ముగ్గు వేసుకుంటామండి బయట. ఆంటీ వాళ్ళ గుమ్మం ముందు, మా గుమ్మం ముందు కూడా వేస్తాను. ఇక ఆంటీ ఎర్లీగా లేస్తే ఆంటీ వేస్తారు. ఇక స్నానాలు చేసేస్తే ఫస్ట్ దేవుని ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ముందు రోజు ఈ ఫొటోస్ అన్నీ కూడా క్లీన్ చేసుకుందాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ప్రసాదాలు, టిఫిన్ ఇంక ఇవన్నీ అమ్మమ్మ చూసుకున్నారు. నేను పూజ రూమ్ దగ్గర పూజకు కావాల్సిన సామాను ఇవన్నీ అయితే నేను చూసుకుంటున్నాను. ఫస్ట్ అయితే రైస్ ప్రిపేర్ చేసామండి. అప్పటికి పాలు రాలేదు. ఫస్ట్ పులిహోర అయినా చేసేద్దామని ఇక స్టవ్ మీద అయితే ఖాళీ వండుకొని ఒకదాని తర్వాత ఒకటి చేస్తూనే ఉన్నారు పాప మా అమ్మమ్మ. ఇక నేను ఇవైతే తామరపూలు ముందు రోజునైతే తీసుకొచ్చానండి. అప్పుడు బాగానే ఉన్నాయి, తెల్లారికి మొత్తం వడలిపోయాయి. బకెట్లో వాటర్ పోసి వాటిలోనే పెట్టేసి ఉంచానండి, అయినా ఇలా అయ్యాయి. ఇక నెక్స్ట్ అయితే గుమ్మాలకి తోరణాలు అయితే కడతాం కదా, ప్రతి ఒక్క పండగకి మనకి మామిడాకులు అయితే కన్ఫామ్గా పెట్టుకుంటాము. తోరణానికి బంతిపూలు కూడా ఒక 2 మూరలు అలా తీసుకొచ్చానండి. అవి ఇలా పెట్టేశాను, కరెక్ట్గా సెట్ అయ్యాయి. ఇక మామిడాకులు కడదాము అంటే మాకు నెట్ డోర్ తీయడానికి ఇబ్బంది అవుతుంది. జస్ట్ అటు సైడ్ ఇటు సైడ్ అలా మామిడాకులు అయితే పెట్టేశానండి. ఇప్పుడు గుమ్మాలకి ప్లాస్టిక్ ఇప్పుడు బంతిపూలు ఉన్నాయి కదండి, అవి కూడా అటు సైడ్ ఇటు సైడ్ పెడుతూ ఉంటాను. వరలక్ష్మి వ్రతానికి మదర్ తీసుకెళ్ళినప్పుడు ఇంకా అక్కడే ఉంచేసి వచ్చాను. నవరాత్రుల్లో మళ్ళీ చేసుకుంటాను కదా, ఒకసారి అటు ఇటు తీసుకొచ్చి చేసుకోవడం ఎందుకని. ఇక ఈ లోప ఆద్య కూడా లేస్తే ఆద్య కూడా బ్రష్ చేయించేసింది అమ్మమ్మ. అదాలు అయితే అవుతూ ఉన్నాయి. ఉండ్రాల కోసం అయితే పచ్చనిపప్పు ఫస్ట్ బాయిల్ చేసుకుంటున్నాము. బెల్లం కూడా కరగపెట్టేసి పోస్తున్నాము. పరమన్నము, పులిహోర ఇవన్నీ ప్రసాదాలు అయిపోయి జస్ట్ కుడుములు చేస్తాం కదా, అవి ఉండ్రాళ్ళు చేస్తే ప్రసాదాలు అయితే కంప్లీట్ అవుతాయండి. నెక్స్ట్ కుడుములు అయితే చాలా బాగా వచ్చాయండి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఉండ్రాళ్ళు ఇలా ఎప్పుడైనా సంకటహార చతుర్థికి పెట్టుకోవాలి అనుకుంటే ఇలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి. ఫస్ట్ పచ్చనిపప్పుని బాయిల్ చేసుకోవాలి. కొంతమంది పెసరపప్పు కూడా వేస్తారు, మేము పచ్చనిపప్పే వేసామండి. శనగపప్పు కూడా అంటారు కదా. గ్లాసు బెల్లాన్ని కరిగించుకొని ఆ వాటర్ పోసుకున్నాము. తర్వాత దానిలోనే బియ్యపిండి కూడా సేమ్ క్వాంటిటీ తీసుకున్నాము. 1 గ్లాస్ బియ్యపిండి తీసుకున్నాము. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇంకా గట్టిగా అయితే కనుక కొంచెం గోరువెచ్చగా ఉన్న నీటిని చల్లుకుంటూ మనం ఉండ్రాలు చేసుకోవడానికి ఏ కన్సిస్టెన్సీ అయితే ఉంటుందో అది వచ్చే వరకు కలిపేసుకోవాలండి. తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేస్తే మనకి ఉండ్రాలు చేసుకోవడానికి చాలా ఈజీగా వస్తాయి. ఇలా మనకి ఏ షేప్లో కావాలో అలా చేసేసుకొని ఆవిరికి ఒక 15 మినిట్స్ ఉంచేసుకుంటే సరిపోతుందండి. ఉండ్రాళ్ళు నువ్వులు అన్నీ ఒకే బ్యాటర్తో త్వరగా అయిపోతాయి కూడా. పులిహోర కూడా చేసేసాము. ఇక నెక్స్ట్ అయితే పూజకి ఫస్ట్ స్వామివారిని పెట్టుకోవడానికి పద్మ ముగ్గు అయితే వేసుకున్నాను. ఫస్ట్ బియ్యపిండితో వేసిన తర్వాత కొంచెం పసుపు కుంకుమతో అయితే ఇలా వేసానండి. రెడ్ కలర్ది బ్లౌజ్ పీస్ ఉంటే అది వేసేసి వినాయకుని అయితే పెట్టుకున్నానండి. బ్యాక్ సైడ్ బ్లౌజ్ పీస్ ఒకటి పెట్టేశాను. ఫస్ట్ ప్లెయిన్దే పెట్టేసి చూశాను, అదైతే అంతగా బాగాలేదు. డిజైన్ కూడా ఉంది కదా, బాగుంటుందని అయితే ఇలా పెట్టుకున్నాను. ఫైనల్గా అయితే ఇలా ఉందండి. ఇంకా బొట్లు పెట్టేసి ఆ అరటి చెట్లనేమో అటు కలశాలు ఉన్నాయండి చిన్నవి, వాటితో పెట్టేసుకొని పాలవల్లి కూడా పెట్టేశాను. పాలవల్లి ఫస్ట్ పెట్టాలనుకోలేదు, ఎందుకంటే అక్కడ హ్యాంగ్ చేయడానికి ఏమీ లేదండి. బుద్ధుడిని కొంచెం జరిపి దాని మీదకి బ్యాలెన్స్ చేశాను. ఇంకా ఫైనల్గా అయితే ఇలా కట్టేశాను. పాలవెల్లిని ఇలా స్ట్రైట్గా చూడటం కంటే ఇలా కింద నుంచి చూస్తే ఫ్లవర్స్తో చాలా నిండుగాను బాగుంది. కానీ పైన నాకు కొంచెం ఎంటీగా అలా అనిపిస్తుందని చెప్పి మామిడాకులు ఉన్నాయి కదా, ఇంకా వాటితో అయితే మొత్తం నింపేశాను.
గణపతికి కూడా బొట్లు పెట్టేసి పూలతో అయితే అలంకరించుకున్నానండి. ఇంకా పూజకి ఒకదాని తర్వాత ఒకటి అన్నీ దగ్గరికి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే నేను కూడా రెడీ అయిపోయి ప్రసాదాలన్నీ ప్రసాదాలు అయితే మొత్తం ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. ఎప్పుడైనా వినాయక చవితికి మనం ప్రసాదాలు బేస్ సంఖ్యలో పెట్టాలంటారండి. మేమైతే రమన్నము, పులిహోర, అలానే కుడుములు చేసాం కదా, అవన్నిటిని కలిపి కాజాలు కూడా తీసుకొచ్చాము స్వీట్స్. అవి మెయిన్ బనానా కూడా పెడతారు, దోసపండు కూడా పెడతారండి. అలాగే ఇవన్నీ కొబ్బరికాయ మొత్తం కలిపి 7 అయ్యాయి. నేను ప్రసాదాలు పెడుతూ ఉంటుంటే చిన్న వీడియో తీసాడండి, అందుకే కొంచెం కెమెరా కదులుతూ ఉంది. తను కూడా రెడీ అయ్యి పూజలో నేను కూర్చుంటానని వచ్చాడు. ఫస్ట్ కొద్దిసేపు బాగానే పూజ చేశారు, తర్వాత ఇంకా లేచి వెళ్ళిపోయారు. ఇంకా ఆద్య కూడా స్నానం చేయించి అయితే రెడీ చేస్తున్నామమ్మ. పాల వెళ్ళి కట్టినప్పటి నుంచి అది తీసే వరకు వాటిని కదిలిస్తూనే ఉన్నారు. అవి థ్రెడ్స్ అలా కట్టేసి ఉన్నాయి కదా, వాటిని కదుపుతూ ఉన్నారు. అది పెట్టడమే కొంచెం బుద్ధుడిది అలా బ్యాలెన్సింగ్ చేసి పెట్టాను కదా, ఇంక వీళ్ళు కదుపుతుంటే నాకు భయం వేస్తూ ఉంది అది ఎక్కడ పడేస్తారో ఏమో అని. ఇంకా తర్వాత మనం పూజకైతే పత్రాలు ఇవన్నీ చాలా చోట్ల తీసుకుంటాం కదండి, అన్నీ సెట్ ఇస్తారు కానీ కరెక్ట్గా అవే వచ్చాయో లేదో కూడా తెలియదు మనకి. నేనైతే ఇలా మొత్తం కలిపి సెట్టు 21 పత్రాలు, వాటి నామాలు, ఆ పత్రం పేరు, అవి కూడా మొత్తము వ్రతకల్ప బుక్ ఒక సెట్ అండి. ఆ నెంబర్స్ ప్రకారం ఫస్ట్ ఆ నామము అలానే ఆ పత్రము సమర్పించుకుంటూ పూజ చేసుకోవడమేనండి. నాకైతే ఈ కిట్ చాలా బాగా నచ్చిందండి. ఇందులో కొన్ని మనకు తెలుస్తాయి, బిల్వ పత్రాలు, తులసి దళాలు, ఇవంటే మనకు ఆల్రెడీ అర్థమైపోతాయి. కొన్ని పత్రాల పేర్లు అయితే తెలియదు కదా మనకి. सेविताय नमः सीताफलपत्र पूजयामि नमः सीताफलपत्रं पूजयामि सुकलितये नमः सूर्यज्येष्ठाय नमः सूर्यज्ञाय नमः महागणपतये नमः मान्याय नमः महाकालाय नमः महाबलाय नमः हेरम्बाय नमः लम्बोदराय नमः देवाय नमः महादराय नमः मदोत्कटाय नमः महावीराय नमः मन्त्रिणे नमः ఇప్పుడు దీంట్లో నుంచి ఒక కర్ర చెప్పిన వచ్చిందని సన్నగా నమస్కరించి అయ్యా మేము మా దయదచ్చు దగా చేయబడిన ధన కనక వస్తు వాహన పూజ అయితే కంప్లీట్ అయిన తర్వాత చిన్న వాళ్ళని కూడా బుక్స్ తీసుకొచ్చి దండం పెట్టుకోమన్నాను. మనం చిన్నప్పుడైతే ఓము, స్వస్తిక్ ఇలా వేసుకునే వాళ్ళం కదా, వారినే పెట్టుకోమన్నాను. చిన్న డాట్ పెట్టేసుకొని నార్మల్గా అయినా పెట్టుకోండి, వారి బుక్స్కి వారినే పెట్టుకోమని చెప్పాను. నేను కూడా పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే చిన్ను ఇంకా అన్ని ఫస్ట్ ఒక 2 బుక్సే తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. ఇంక ఈలోపు అమ్మమ్మ నేను కూడా పెడతానులే అని వస్తే ఇంక అమ్మమ్మ చేత అయితే మొత్తం బుక్స్ అన్ని అమ్మమ్మకి అప్పచెప్పేశారు. చిన్ను మాత్రం బుక్స్ అన్ని అమ్మమ్మకి ఇచ్చేసాడు. నానే నువ్వే పెట్టని, అదే నేనే పెట్టుకుంటానని చెప్పి బుక్స్ తీసుకొచ్చుకొని పాపం తనే కూర్చొని పెట్టుకుంటుంది. అమ్మమ్మ ఎలా పెడుతున్నారా అని చూసి తన బుక్స్లో కూడా అలానే పెట్టాలని ట్రై చేసింది. చాలా అమ్మమ్మ స్వస్తికి వేస్తుంటే దగ్గరుండి చూడండి ఎలా చూస్తుందో.
వినాయక చతుర్థిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.